ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం అమలుపై కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ అధికారుల బృందం ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక వెళ్లింది. అక్కడ ఉచిత బస్సు పథకం అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేసి ప్రాథమికంగా ఓ నివేదికను సిద్ధం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఏపీలో కూడా సరిపోతుందని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. ఏపీలో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి వంటి నగరాల్లో ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లున్నాయి. అయితే ఏపీలో కొత్త జిల్లాల పరిధిలోనే పరిమితి ఉంటుందా, పాత ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉంటుందా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం కల్పిస్తారా అన్నది చూడాలి. ఈ అంశాలన్నీ పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి బస్సులో ప్రయాణించే మహిళలకు జీరో టికెట్ జారీ చేస్తున్నారు. ఇలా జారీ చేసిన టికెట్ల అసలు ఛార్జీని లెక్కించి ఆ డబ్బుల్ని రీఎంబర్స్మెంట్ చేసేలా ప్రభుత్వాన్ని ఆర్టీసీ కోరుతుంది. ఏపీ విషయానికి వస్తే ఆర్టీసీకి టికెట్ల రూపంలో నెలకు 500 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే నెలకు సుమారు 200 కోట్ల రాబడి తగ్గుతుందని ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి గతంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా జిల్లాల పరిధిలోనే ప్రయాణం ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో జిల్లాల పరిధిలోనే ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణానికి ఓకే చెప్తారా అనేది ప్రధానంగా తేలాల్సి ఉంది. త్వరలో విధి విధానాలు రూపొందించి ఈ హామీని అమలు చేసే అవకాశం ఉంది. అధికారుల నివేదికను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఆర్టీసీని ఉచితం చేస్తే ఎదురయ్యే సామాజిక ఇబ్బందులపై దృష్టి పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారని సమాచారం. వీరి కుటుంబాలు ఆటో రవాణాపైనే ఆధారపడి ఉన్నాయి. అదేవిధంగా టాక్సీ, ఇతర వాహనాల రవాణా కూడా సాగుతోంది. ఆర్టీసీని ఉచితంగా తీసుకువస్తే వీటిపైన ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. అన్ని ఆలోచించి కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.